హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఎలక్ట్రికల్. ఈరోజు మన వర్క్ స్విచ్లు అండ్ స్విచ్ బోర్డులు సీట్లు. ఇవి మన సీట్లకి స్విచ్లు ఎలా ఎక్కించాలి, ఆ స్విచ్లకి మన బస్ బార్ ఎలా ఎక్కించాలి అనేది ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మనం మెటీరియల్ ఏంటో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన దగ్గర ఇక్కడ 6లు ఉన్నాయి. మనం ఇది చూస్తున్నారు 6 amp స్విచ్లు. ఫ్రెండ్ ఇది ఫ్రెండ్స్, మనకి ఇది 6 amp స్విచ్. అలాగే మనకి ఇది సాకెట్ 5 పిన్ వస్తుంది, అయితే 5 వోల్ట్స్ వస్తాయి. ఇది 6 amps సాకెట్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి 16 amps ఫ్రెండ్స్. దీనికి 3 బొక్కలు వస్తాయి. మనకి ఇది ఫ్రిడ్జ్కి కానీ గ్రేజర్కి కానీ అండ్ మిక్సీకి కానీ యూజ్ చేసుకోవడానికి పెట్టుకుంటాం 16 amps. అలాగనే మనకి ఇండికేటర్ ఒకటి ఉంది. అలాగే మనకి 20 amps స్విచ్ కూడా ఉంది. అలా ప్లస్ మనకి ఫ్యాన్ రెగ్యులేటర్ స్విచ్ టైపు, అలాగే మన స్విచ్ డమ్మీలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ మన స్విచ్ బోర్డు పెట్టే స్విచ్. ఇది 8 మోడల్ ఫ్రెండ్స్. దీంట్లో 8 స్విచ్లు వచ్చి పడతాయి. ఇది 8 మోడల్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి 3 మోడల్. మనకి ఇది 6 మోడల్. మనకి ఇది 8 మోడల్ ఫ్రెండ్. మన స్కేర్ టైప్ వస్తుంది. ఇది 8 మోడల్ స్కేర్ టైప్ వస్తుంది. ఇది 12 మోడల్ ఫ్రెండ్స్. ఇది 12 మోడల్ మనకి 12 స్విచ్లు పడతాయి. అలాగే మనకి బస్ బార్ అల్లుకోవడానికి 1 స్క్వేర్ mm వైర్ కూడా కావాలి. ఒక వైర్ బాక్స్ చూస్తున్నారు, మనకి 1 స్క్వేర్ mm ఇది మీకు చూపిస్తున్నాను, 1 స్క్వేర్ mm. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వర్క్ ఎలా చేయాలనేది మన వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డీపీ స్విచ్ అంటే డబుల్ పోల్ స్విచ్. ఇది మనకి ఇది వచ్చేసి 32 amps ఉంది. దీన్ని మనం మోటార్కి అండ్ గ్రేజర్కి ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని డీపీ స్విచ్ అంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూశారు కదా నేను సీట్కి స్విచ్లు ఎలా ఎక్కించానో, ఈ విధంగా మీరు స్విచ్లు ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది 16 amp సాకెట్, 16 amp స్విచ్, ఇండికేటర్ ఒకటి పెట్టాము, డీపీ స్విచ్ ఒకటి పెట్టాము. మనకి ఇట్లకి బస్సు బార్ అల్లుకోవటమే. ఓకే ఫ్రెండ్స్, అలాగే ప్రతి సీటు కూడా సేమ్ ఇలానే ఎక్కించుకోవాలి, తేడా ఏముండదు. సేమ్ ఇదే విధంగా అది 6 మోడల్ అయినా, 2 మోడల్ అయినా, 3 మోడల్ అయినా, 12 మోడల్ అయినా సేమ్ ఇదే విధంగా ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ 12 మోడల్కి మనం స్విచ్లు అండ్ సాకెట్ రెగ్యులేటర్ అన్నీ ఎక్కించడం అయిపోయింది. దీనికి మనం బస్ బార్ ఎలా ఎక్కించాలి అనేది చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మనకి దానికి కావాల్సింది 1 స్క్వేర్ mm వైర్, ఒక వైర్ తీసుకున్నాము. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా స్లీవ్ తీసేసుకొని మన స్విచ్కి కింద టెర్మినల్లో
మనం బస్ బార్ వేసుకున్న తర్వాత కింద టెర్మినల్స్ టైట్ చేసుకున్నామండి. ఫుల్ టైట్ చేయాలి, లూజ్ ఉండకూడదు. ఇలానా ఫ్రెండ్స్, ఇటు మన ఈ స్విచ్లకి బస్ బార్ అయిపోయింది. మనకి ఇటు సైడు ఒక స్విచ్ ఉంది అండ్ ఇండికేటర్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్, మన ఈ స్విచ్లకి మనకి మెయిన్ బస్ బార్ వేయటం అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ సాకెట్కి స్విచ్ కనెక్షన్ ఎలా అయ్యాలో చూద్దాండి. ఫ్రెండ్, మన ఇది ఈ స్విచ్ నుండి సాకెట్కి కనెక్షన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మన స్విచ్ నుండి సాకెట్ కూడా ఇచ్చాం. ఫ్రెండ్స్, ఎప్పుడు సాకెట్కి మనకి ఇక్కడ ఎల్ఎన్ రాసి ఉంటుంది. పేస్ కంట్రోల్ అనేది ఎల్ సైడ్ ఇవ్వాలి. మన సాకెట్కు మన ఇటు చూస్తే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. ఒకలా రైట్ మనకి షీట్ తిప్పితే మనకి సాకెట్ అనేది రైట్ సైడే రావాలి సప్లై. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన రెగ్యులేటర్ వైర్ ఒకటి వచ్చేసి స్విచ్కి ఇచ్చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మనం రెగ్యులేటర్ వైర్ వచ్చేసి ఒకటి స్విచ్కి ఇచ్చేసాం. ఈ రెండో వైర్ అనేది మనకి ఫ్యాన్ నుంచి వచ్చే వైర్ ఉంటుంది కదా, ఆ వైర్కి ఇచ్చుకోవాలి ఇది. అలాగే ఫ్రెండ్స్, ఇలాగ మనం సీట్కి ఇలా స్విచ్లు ఎక్కించుకొని ఈ విధంగా బస్ బార్ వేసుకొని మనం ఇలాగ వైరింగ్ అనేది అల్లుకోవాలి స్విచ్లకి. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా సీట్ వర్క్ అనేది చేసుకోవాలి. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవి సీటు స్విచ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్లో డమ్మీలు వేసుకోవాలి. మీకు డమ్మీ కూడా ఒకటి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నప్పుడు ఈ డమ్మీ ఒకటి డమ్మీ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో డమ్మీలు వేసుకోవటమే. ఇది ఫ్రెండ్స్, మనం స్విచ్ బోర్డులకి సీట్లకి స్విచ్లు ఇలా ఎక్కించుకోవాలి. అలాగనే బస్ బార్ ఇలా వైరింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. మనకి సీట్కి స్విచ్లు ఎలా ఎక్కించాలి అండ్ రెగ్యులేటరు, సాకెట్, ఇండికేటర్ ఎలా ఎక్కించాలని ఈ వీడియోలో చూసాము. అలాగనే మన ఈ స్విచ్లకి బస్ బార్ కూడా ఎలా వేసాం అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.